వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలో రాగానే ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతామని హామీ ఇచ్చింది. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వండి అని కోరింది. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి అడ్డా కార్మికులు, అసంఘటిత కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, అట్లాగే వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి పేదలందరూ నిజంగానే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశాన్ని కల్పించిద్దని లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి పద్ధతి ఉంది. కానీ వీళ్ళ ఆచరణలో వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు లేవని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ TGIIC ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విలువైన భూములన్నింటినీ అమ్మేటటువంటి దానికి సిద్ధపడుతుంది. హైదరాబాద్ నగరంలో రాయదుర్గం ప్రాంతంలో ఎకరం 267 కోట్ల చొప్పున 5 ఎకరాల 25 గుంటల భూమిని అమ్మినట్లుగా ప్రకటన చేసింది. ఇదే పద్ధతిని గతంలో అధికారంలో ఉన్నటువంటి TRS ప్రభుత్వం కూడా అనుసరించింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే పాలనని కొనసాగిస్తున్నటువంటి పద్ధతి ఉంది. హైదరాబాద్ నగరంలో కోకాపేట, నార్సింగ్, నానక్గూడ, అట్లాగే మణికొండ, కొండాపూర్, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాల్లో విలువైనటువంటి భూముల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వేలంపాట ద్వారా అమ్మి దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తుంది. ఇలాంటి విధానాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకదగ్గాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి విలువైనటువంటి భూముల్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో కానీ, లేదు హైదరాబాద్ నగరంలో పేదలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజా ప్రయోజనాలకి ఉపయోగించేటట్లుగా చర్యలు చేపట్టాలి. లేకపోతే పేదల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురి కావాల్సి వచ్చిందని తెలియజేస్తుంది.